వెల్కమ్ టు యంగ్ చెఫ్లో ఈరోజు పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు 1/2 కప్ పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీలో పల్లీలు వేసుకొని వేగించాలి. వేగించిన పల్లీలను వేరొక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని ముందుగా వేయించుకొని పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. తరువాత వేగించిన మిశ్రమాన్ని వేసుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలోనికి వేసుకొని కలుపుకుంటే పల్లి చట్నీ తయారవుతుంది. పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదా. మరి పల్లి చట్నీని ఇడ్లీ, దోశ, వడలో కూడా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.